మన తదుపరి టీం జనని భవిష్య టీం అయితే వచ్చేసింది. వారి ఏ కీర్తన ఆలపించబోతున్నారు, ఎలా ప్రిపేర్ అయ్యారు వారిని అడిగి తెలుసుకుందాం. జనని భవిష్య టీం వెల్కమ్. ఎందుకు క్వశ్చన్ మార్క్లో చూస్తున్నారు? తొందరగా స్టార్ట్ చేస్తే మా పాట మేము పాడి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు కదా? కాదు. ఏ కీర్తన పాడుతున్నారు? ఓకే. ఏ రాగంలో? భైరవి రాగం. ఓకే. సో ముందు జరిగిన అన్ని కరెక్షన్స్ 2 రౌండ్స్లో మీ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి చాలా జోష్గా హ్యాపీగా కీర్తన ఆలపించండి. సరేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలవేల్ మంగ నాచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ. చమరించి కోపమే పచరించి సారెకు నీయలు కైటే చాలించవమ్మ. కోరికొన చమరించి కోపమే పచరించి సారెకు నీయలు కైటే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలవేల్ మంగ నాచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ. చాచి నిండా కోపము రేచి నీ కొని నీ విరహాల వేలు వెంచి నీకుగానే చెయ్యి చాచి నిండా కోపము రేచి మే కొని నీ విరహాల వేలు వెంచి ఈ కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచి అనైన ఆరతీయవమ్మ. కడాకడి సతుల హృదయమే పెరరేచి ఆకు మడిచి అనైన ఆరతీయవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలవేల్ మంగ నాచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ. పెంచి సకలము కాదలంచి వికపు వెంకటేశుడు నీకే పొంచి నీ చకదనముల పెంచి సకలము కాదలంచి నికపు వెంకటేశుడు నీకే పొంచి నీ మగువతో అలమేల్ మంగ నాచారమ్మ అక్కున నాదని ఇట్టే అలరించవమ్మ. మగువతో అలమేల్ మంగ నాచారమ్మ అక్కున నాదని ఇట్టే అలరించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాచారమ్మ తమి ఇంట నలరు కొమ్మ. తమి ఇంట నలరు కొమ్మ.
భవిష్య టీమ్ సూపర్గా పాడారు. మరి ఎలా పర్ఫామ్ చేశారో అడుగుదామా జడ్జెస్ని? రైట్, విద్యాభారతి గారు ఎలా ఉంది పర్ఫార్మెన్స్? ఈ సంకీర్తన లాగేస్తూ ఉంటుందన్నమాట. ఎలా అంటే ఒక్కొక్క అయస్కాంతలా లాగుతుంది నాకు ఎస్పెషల్లీ. ఎందుకంటే చాలా సంకీర్తనల్లో దశావతార వర్ణనలు మనం చూస్తుంటాం. మేడం ఎంత అద్భుతంగా ఒక్కొక్క సంకీర్తనని మనకి వివరించి చెప్తున్నారు. ఈ దశావతార వర్ణనలో ముఖం అంటే పల్లవిలో అమ్మవారితో ఓపెన్ అయ్యి చరణాలన్నీ ఎందుకు ఇలాగా అనే ఒక ఉత్సుకత కనిపిస్తూ ఉండేది నాకు కొత్తలో. అప్పుడు అర్థమైంది ఏంటంటే అన్నమాచార్యుల వారు కాసేపు స్వామి వైపు వెళ్ళిపోయి, చాలేవయ్యా ఇంకా అంత చేస్తోంది పాపం అమాయకురాలు, నీకోసమే కదా అని నేను ఒప్పుకో ఇంక చాలే అని ఆయన్ని ఈవిడిని వెనకేసుకొచ్చి ఆయనతో మాట్లాడతాడు. అలాగే ఒకవైపు ఈవిడి వైపు వచ్చేసి ఆయనే చాలేమ్మా ఇంత ఇన్ని అవతారాలు ఎత్తాడు నీకోసమే కదా, ఇలే కనిపిస్తుంది అనమాట నాకు. అలా గోడ మీద పిల్లిలా కాసేపు ఇటు కాసేపు అటు అన్నమాచార్యుల వారు దూకి ఇద్దరిని సమన్వయం చేసుకుంటూ ఆయన సంకీర్తనలో వెళ్తారు అనేటువంటి దానికి ఒక తార్కాణం ఈ కీర్తనని మేడం ఇంకా అద్భుతంగా చెప్తారు. బాగుంది, మంచి సెలెక్షన్ పాట అని ఫస్ట్ నేను చెప్తాను. చక్కగా కలెక్టివ్గా ఒకే గొంతులో పాడారని అనిపించింది. చిన్న అక్కడక్కడ ఉన్నాయి ఉచ్చారణ దోషాలు. ఇందాక ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను, పదాన్ని ఎక్కడ కలపాలి ఎక్కడ విడగొట్టాలనేది కాలదంచి, సకలము కాలదంచి, అదొకటి నాకు మెయిన్గా అనిపించింది. అలాంటివి తప్పిస్తే ఓవరాల్గా చాలా బాగుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ విద్యాభారతి గారు. రమప్రభ గారు, అన్నమాచార్యుల వారు చేసిన సమన్వయం మరి ఈ బృందం చేసిందా? చక్కగా నేర్చుకున్నారు. పూర్తిగా సంపూర్ణంగా ఎవరు చేయలేరు కాబట్టి వారి విధానంలో వారు చేయడానికే ప్రయత్నం చేసి సఫలీకృతులయ్యారని చెప్పచ్చు. అనుప్రాస అంత్యానుప్రాస వంచు రెండో అక్షరంలో, ఒక పదంలో రెండో అక్షరంలో దానికి పెట్టింది పేరు తాళపాక కవులు. ముఖ్యంగా మన అన్నమాచార్యులు వారు అమ్మమ్మ, ఏమమ్మ, నాంచారమ్మ, తమ్మి, మళ్ళీ అలాగే తమ్మి ఇంట అలరు కొమ్మ, ఓయమ్మ అని ఆ అమ్మ అనేది ఎలా ఉచ్చరించాలి అనేది మనకి చెప్తే మన బాలకృష్ణ ప్రసాద్ గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, ఆయన చేసిన సేవ ఇంత అంతా కాదు. వారు మన మధ్య లేకపోయినా తిరుమల కొండ మీద వారి గళం ఎప్పటికీ ఉంటుంది. అన్నమాచార్యులు వచ్చి పాడారా అన్నట్టుగా అన్నమాచార్య అంటే బాలకృష్ణ ప్రసాద్ గారు అన్నటువంటి విషయాన్ని ఈ కలియుగాంతం వరకు ఎవరం కూడా మర్చిపోలేని సత్యం అది. ఆయన కూడా ఇటువంటి సంకీర్తనని భైరవి రాగంలో తీసుకోవడం అంటే ఇది ఆ భైరవికే ఆ వ్యక్తపరిచేటువంటి గుణం అప్పుడే వచ్చింది అని ఆయనలో అన్నమాచార్యుల వారే ప్రవేశించి చేసినట్టుగా అనిపించేటువంటి సంకీర్తన ఈ అమ్మమ్మ ఏమమ్మ. అలాగే ఇందాక విద్యాభారతి గారు చెప్పినట్టు అన్నమాచార్యుల వారు చక్కగా శతకం కూడా రాశారు. కొన్ని పద్యాలు, కొన్ని శతక పద్యంలో కొన్ని దొరకట్లేదు, కానీ చాలా వరకు పద్యాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఓ చెలి, ఓ లతా ప్రతిమ, ఓ మృగలోచన, ఓ చెకోరిక, ఓ చదురాల, ఓ చిలుక, ఓ సతి, ఓ అలిమేలు మంగ, నీ చూచిన చూపులే విభుడు చూచిన చూపులటంచు, నీ సతిన్ ఖేచర సిద్ధ కామినులు కీర్తన సేతురు వెంకటేశ్వర అంటారు. నువ్వు ఇంత సౌందర్యవతివి, ఇంత అంతా బాగుంది, నువ్వు ఒక్కసారి ఆ విభుని వినయములు వినవమ్మా అంటూ మళ్ళీ ఆయనే చెప్తారు. ఒక్కసారి చూడు, అతనే చెప్పింది చూడని చెప్పిన తర్వాత అతను నీ వైపు చూశాడనుకో, మీ ఇద్దరివి ఇంకా కేచర సిద్ధ కామినులు అందరూ కూడా, వాళ్ళందరూ కూడా ఇంకా మిమ్మల్ని కీర్తన చేస్తారు. ఎంతోమంది దేవతలు, 3 కోటి దేవతలు, 33 కోట్ల దేవతలు అందరూ కూడా మిమ్మల్ని పూజించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంద్రాది, ఒక దాంట్లో ఇంద్ర పురంద్ర అంటారు ఒక శ్లోకంలో. ఈ రకంగా ఆ విరహోత్కంఠిత ఎలా ఉంటుంది, స్వామివారికి విరహం ఉంటే ఎలా ఉంటుంది, అమ్మవారికి విరహం ఎలా ఉంటుంది. అమ్మ విరహాన్ని, ఆ విరహతాపాన్ని తగ్గించడానికి ప్రయత్నించి 3వ చరణంలో సరే కలిసిపో అని అన్నమాచార్య వారు సర్ది చెప్పి వారిద్దరినీ కలపడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంకీర్తన అమ్మమ్మ ఏమమ్మ.
సూపర్ అండి. థ్యాంక్ యూ రమప్రభ గారు. మామూలుగానే సినీ కవులు మగువ వర్ణన అనేది అద్భుతంగా చేస్తారు. అలాంటిది అమ్మవారి వర్ణన అంటే మన పదాలు ఇంకెంత అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ రమప్రభ గారు. సో మరి ఎలాంటి కాంప్లిమెంట్స్ వచ్చాయి మనకి? ఓకేనా, చిన్న చిన్న కరెక్షన్సే. సో నెక్స్ట్ రౌండ్కి ఇదే జోష్తో ఇంకా బాగా పర్ఫామ్ చేయాలి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ జనని భవిష్య టీమ్.